2025 మే నెలలో రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం. అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమాలు ఇచ్చిన డేట్ లో రిలీజ్ అవుతాయని డామ్ షూర్ గా అయితే చెప్పలేం. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చు. నెంబర్ 1 హిట్ ద థర్డ్ కేస్. లిటరల్లీ ఈ సినిమా కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2020లో వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్ ఎలా ఉన్నా దాని తర్వాత వచ్చిన హిట్ ద సెకండ్ కేస్ మాత్రం బేవచ్చం సృష్టించింది. ఇక మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ హిట్ 3 గురించి సెపరేట్ గా చెప్పవలసిన అవసరం అయితే లేదు. కేవలం ట్రైలర్ అండ్ ట్రేజర్ తోనే ఎంతో మంది ఆడియన్స్ ని మెప్పించింది సినిమా. పైగా మన అందరి ఫేవరెట్ నాని అన్న ఎప్పుడు కనిపించని క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు కాబట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. సో మే నెలలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ నాని అన్నది అవ్వాలి, అవ్వుద్ది కూడా. నెంబర్ 2 రెట్రో. చాలా ఇయర్స్ తర్వాత సూర్య గారు ఒక రొమాంటిక్ యాంగిల్ లో కనిపించబోతున్నారు. డైరెక్టర్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో 2 hours 48 minutes రన్ టైమ్ తో మే 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది సినిమా. పైగా సినిమాకి ప్రొడ్యూసర్స్ మరెవరో కాదు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్. మరి రాబోయే మే 1న హిట్ 3 తో నాని అన్న లేదా రెట్రో సినిమాతో సూర్య గారా, ఇద్దరిలో ఎవరు పెద్ద హిట్ కొడతారు అనుకుంటున్నారో కింద ఒక కామెంట్ చేయండి. నెంబర్ 3 రైడ్ 2. 2018 హిందీలో వచ్చిన రైడ్ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది ఈ రైడ్ 2. అలాగే ముందు వచ్చిన రైడ్ సినిమాని మన తెలుగులో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. బట్ బాలీవుడ్ లో వచ్చినంత రెస్పాన్స్ మన టాలీవుడ్ లో రాలేదు. సో అప్పట్లో బాలీవుడ్ వాళ్ళు ఈ రైడ్ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకుంటే ఫైనల్ గా అది ఇప్పుడు కుదిరింది. ఇక రైడ్ 2 సినిమా మే 1న థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతుంది. నంబర్ 4 థండర్ బోల్ట్స్. అమెరికన్ సూపర్ హీరో ఫిలిం బేస్డ్ ఆన్ మార్వెల్ కామిక్స్. అయితే ఈ సినిమా మే 2న కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. అసలు ఎటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయదలుచుకోలేదంట ఈ సినిమాని. మేబీ ఓటీటీలో రిలీజ్ చెయ్యాలి అనుకున్నా చాలా టైం అయితే పడుతుంది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే మే 2న థియేటర్స్ లో చూడడానికే ట్రై చేయండి. నెంబర్ 5 శుభం. 2 hours 5 minutes రన్ టైమ్ తో మే 9న రిలీజ్ అవుతుంది. ఒక పక్కా కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో సమంత గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పైగా ఈ సినిమా ట్రైలర్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. సో విడుదల అవ్వబోయే సినిమా కూడా ఎలా ఇంప్రెస్ చేస్తే అదే చాలు. నెంబర్ 6 షిన్చాన్ అవర్ డైనోసార్ డైరీ. మే 9న అడ్వెంచర్ యానిమీ సినిమాగా ఓటీటీలో రిలీజ్ కానుంది ఈ సినిమా. నెంబర్ 7 అరి. డైరెక్టర్ జయశంకర్ డైరెక్షన్ లో ఒక పక్కా థ్రిల్లర్ ఫిలిం గా మే 9న రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ కాస్ట్ ఆఫ్ ది ఫిలిం సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, వినోద్ వర్మ, అనసూయ అండ్ హర్ష. నెంబర్ 8 సింగిల్. ఒక డిఫరెంట్ స్టోరీతో మే 9న థియేటర్స్ లోకి రాబోతుంది సినిమా. శ్రీ విష్ణు, ఇవానా, కితికా శర్మ జంటగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. నెంబర్ 9 మహాబలి 1980s. 2 hours 5 minutes రన్ టైమ్ తో మే 10న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది సినిమా. నెంబర్ 10 ఫైనల్ డెస్టినేషన్. ఒక హర్రర్ వర్షన్ లో మే 16న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది సినిమా. నెంబర్ 11 ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం గా కేవలం తమిళ అండ్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మే 16న లోకేష్ అజిస్ డైరెక్షన్ లో థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది. నెంబర్ 12 మిషన్ ఇంపాసిబుల్ యాక్షన్ స్పై ఫిలిం డైరెక్టర్ బై క్రిస్టోఫియర్. 169 minutes రన్ టైమ్ తో మే 23న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. నెంబర్ 13 కింగ్డమ్. 100 crores ప్లస్ బడ్జెట్ తో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది సినిమా. ఆల్రెడీ 2 months బ్యాక్ వచ్చిన ఈ సినిమా టీజర్ ని ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ ఈ టీజర్ లో చూపించిన సస్పెన్స్, మెయిన్లీ ఎన్టీఆర్ గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. ఐ థింక్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ కింగ్డమ్. అలాగే మే 30న మన ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం వీళ్ళెంతమంది ఎదురు చూస్తున్నారో కింద ఒక కామెంట్ చేయండి. నెంబర్ 14 కరాటీ కిడ్స్ లెజెండ్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మే 30 అని చూపిస్తుంది. ఇన్ కేస్ పోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చు. సో చూసారు కదా రాబోయే మే నెలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఏంటని. అలాగే ఇవే కాకుండా ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల వాటి రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ ఏప్రిల్ బడ్జెట్ అండ్ కలెక్షన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటో తెలుసుకుందాం. మరి ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.